సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందండి. ఎందుకు బాగుంది, ఏ అంశం పైన బాగుందంటే ఏం చెప్తారు? రోడ్స్ అన్ని డెవలప్ అయినాయి. ఐ థింక్ ఆ కుటుంబం కూడా మెయింటైనింగ్ గుడ్. ద థింగ్ ఈస్ బీజేపీ, జనసేన, టీడీపీ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది. అంటే దేర్ ఆర్ 3 పర్సన్స్ లైక్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళంతా హెల్తీ కాంపిటీషన్ అనిపిస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే ఇట్స్ వెరీ గుడ్. నారా లోకేష్ ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేయాలి అని చెప్పేసి బయట వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు డిప్యూటీ సీఎం గా ఆయనకి అర్హత ఉందంటారా నారా లోకేష్ గారికి? సో వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ సంబడీస్ అర్హత. ఎనీ లీడర్ దే వాంట్ టు గ్రో. కాకపోతే ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అది రియల్లీ ఆ పొజిషన్ అవసరం లేదని థింక్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలా లేదన్న దానికన్నా ప్రజెంట్ ఉన్న సినారియాలో స్టేట్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. స్టేట్ డెవలప్మెంట్ ప్రయారిటీకి చంద్రబాబు నాయుడు గారు అనే కొంచెం ఐడియాలజీ బాగుంటుంది కాబట్టి డిస్టర్బ్ కాకుండా ఏది చేస్తే బాగుంటుంది అది చేయాలి. దట్ స్టేట్ డెవలప్మెంట్ ప్రయారిటీ అవ్వాలి తప్ప పదవులు ప్రయారిటీ అవ్వకుండా దానివల్ల కాంట్రవర్సీలు వస్తే దాన్ని ఎవరు చేసినా సరే డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్ళాలనేది నా క్యాపిటల్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే 1500 కోట్లు అయితే తీసుకొని వచ్చారు క్యాపిటల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, మరి దానిపైన మీ అభిప్రాయం చేయగలుగుతారంటారా? ఇట్ అపేర్స్ టు బి గుడ్. ఇట్ అపేర్స్ గుడ్ బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ స్కాప్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ రాజధాని రావాలంటే ఇట్ మే టేక్ టైం. బట్ దానికి ఒక ట్రాన్స్పరెంట్ గా ఎఫర్ట్స్ జరుగుతుంది నమ్ముతున్నాం. బట్ ఇది సేమ్ జరగాలని కోరుకుంటాం. ఫ్యూచర్ లో కూడా అలయన్స్ తోటే ఉంటారంటారా పవన్ కళ్యాణ్, లేకపోతే డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటారు? That depends on their understandings and their political గా వాళ్ళకి లబ్ధి కోసం కాబట్టి ఉంటారు. యాజ్ ఏ కామన్ ఒక పబ్లిక్ ఓటర్ గా కానీ ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ కలిసి ఉండడం వల్ల గవర్నమెంట్ కలిసి ఉండడం వల్ల స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అదే మంచిది. లేదంటే విడిపోయితే వాడైపోతుంది అనుకుంటే కలిసి ఉంటే మంచిది అనిపిస్తుంది. అదాపును అంటే వాళ్ళు వెళ్ళిన ఎలక్షన్ కూడా కలిసి ఉంటే ఓటు చేయాలని వెళ్ళారు. అప్పుడు ఇంకా 8 months అయింది. ఇట్ ఇంకా స్మాల్ మొక్క స్టేజ్ లో ఉంది. అప్పుడు మొక్క స్టేజ్ లో అన్నెసరీ పొలిటికల్ గా వెళ్ళి డెవలప్మెంట్ పాలసీ కన్నా కలిసి ఉండి చిన్న చిన్న పదవుల కోసం వాటి కోసం కొట్టుకోకుండా లోకేష్ గారు కూడా పాపం బాగా స్టేట్మెంట్ ఇచ్చారు. పదవుల కన్నా నాకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్. మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా నాకు పదవుల కన్నా డెవలప్మెంట్ ముఖ్యం ఉన్నారు. అన్నెసరీ పబ్లిక్ వాళ్ళు డిస్టర్బ్ చేయడం వేస్ట్. అలాగే వాళ్ళకి ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ కి అండర్స్టాండింగ్ ఉంటుంది. దాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోవాలి తప్ప అన్నెసరీ పబ్లిక్ ఇంటర్వ్యూ అయ్యి నాకు పథకాలు వీళ్ళు కొట్టిన అభిమానులు వాళ్ళు గెలిపించారు. ఇట్స్ గుడ్ వెరీ గుడ్. కాబట్టి కొన్నాళ్ళు వాళ్ళు చేయనివ్వాలి. ఐ థింక్ ఇట్ ఇస్ టూ ఎర్లీ లోకేష్ గారికి సీఎం కావాలా అనేది ఇట్స్ టూ ఎర్లీ అనుకుంటాం. అంటే టూ ఎర్లీ టు థింక్ ఆన్ దట్ యాంగిల్ అనేది నా